అండ్ ఇంకొకటి మనకు రెగ్యులర్గా కనిపించే అల్సర్స్, లైక్ చాలామంది వాటిని పెద్ద సీరియస్గా తీసుకోరు. కొన్ని పెయిన్గా ఉంటాయి, కొన్ని పెయిన్లెస్ ఉంటాయి. సో లైక్ ఈ స్ట్రెస్ అల్సర్ అని కొంతమంది అనుకుంటారు. కొంతమంది అనేది ఏమంటారంటే ఈ క్యాన్సర్ అల్సర్ కూడా రావచ్చేమో అంటారు. ఏంటి మేడం ఈ డిఫరెన్స్ స్ట్రెస్ అల్సర్కి లైక్ క్యాన్సర్ అల్సర్కి డిఫరెన్స్ ఏంటి? సో ఆఫ్టర్ అల్సర్స్ అంటాం, మీరు అనేవి ఆఫ్టర్ అల్సర్స్ అంటాం మేము. ఓకే. సో అవేంటి మీరు అన్నట్లే స్ట్రెస్లో ఉన్నప్పుడు, బాడీ స్ట్రెస్లో ఉన్నప్పుడు, ఏదన్నా మనకి స్ట్రెస్ఫుల్ కండిషన్ అంటే ఫీవర్ వచ్చింది, సడన్గా ఏదో వైరల్ ఫీవర్ అట్లా అటాక్ అయినప్పుడు ఫుడ్ ఇంటేక్ అవి సరిగ్గా లేక మనకు వస్తూ ఉంటాయి. ఇవి స్లోగా సబ్సైడ్ అయిపోతాయి, మ్యాక్సిమం 2 or 3 weeks. బట్ సబ్సైడ్ అవ్వట్లేదు, లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ ఇంకా సైజ్ పెరిగింది, మింగడానికి ఇబ్బందిగా ఉంది, బాగా పెయిన్ఫుల్ ఉంది, పెరిగిపోయింది, నోరు ఓపెన్ చేయడానికి కూడా బాగా కష్టంగా ఉంది అంటే వెంటనే చూయించుకోవాల్సి వస్తుంది. అది స్ట్రెస్ అల్సర్ కాకపోవచ్చు. అంటే లైక్ మేబీ 1 week అలా చూసామంటే ఇంకా కూడా ఉంటే కూడా 1 week షార్ట్ టైం. బట్ అంటే కొంతమందికి ఇప్పుడు హిస్టరీ లేకుండా అంటే టొబాకో చూయింగ్ హిస్టరీ లేకుండా కూడా చూస్తున్నాము. సో 1 week కాకుండా అట్లీస్ట్ మీ లోకల్లో ఉన్న మీ ఫ్యామిలీ ఫిజిషియన్ అయినా కన్సల్ట్ చేయండి. స్ట్రెస్ అల్సర్స్ అయితే పర్లేదు, లేదు అది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుందంటే వాళ్ళే రెఫర్ చేస్తారు. మీకు రెఫర్ చేస్తారు.